ఇస్కాసురుల ధనదాహానికి మంజిరమ్మ తల్లి గొల్లుమని ఘోషిస్తుంది. గత 4, 5 రోజులుగా నిర్విరామంగా, నిరంతరాయంగా ఇసుక అక్రమ రవాణా సాగుతుందంటూ స్థానికుల, రైతుల సమాచారం మేరకు మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు చేరుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి అందులోనూ మాసన్పల్లికి ఆనుకొని ఉన్నటువంటి కల్లేరు మండలానికి మనం చేరుకోవడం జరిగింది. కల్లేరు మండలానికి సంబంధించి మాసన్పల్లికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రాజస్థానీ చౌదరి దాబా వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. రాజస్థానీ చౌదరి దాబా ఎదుటనే వారి ఆ గ్రౌండ్లోనే పూర్తి స్థాయిలో ఇసుక ఇక్కడ డంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇసుకాసురులు గత కొంతకాలంగా యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అన్నటువంటి పక్కా సమాచారం మేరకు మనం ఇక్కడికి స్పాట్కి చేరుకోవడం జరిగింది. రాజస్థానీ చౌదరి దాబా ముందు ఈ లారీలన్నీ పార్కింగ్ చేసేటటువంటి ఏరియాలోనే గ్రౌండ్లోనే ఇసుక మెటలు భారీ స్థాయిలో నిల్వలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా యథేచ్ఛగా అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్ వేళ పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి పక్కా సమాచారం మేరకు అయితే మనం స్పాట్కి చేరుకోవడం జరిగింది. పట్టా పొలాలలో ఇసుక మేటలు భారీ స్థాయిలో మేటలు వేసినటువంటి పరిస్థితి. ఆ ఇసుక మేటలకు సంబంధించి దృష్టి సారించినటువంటి ఇసుకాసులు అయితే ఎట్టకెళ్ళకైతే దృష్టి సారించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడాలంటూ ఒక వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో భాగంగా గత 4, 5 రోజులుగా నిర్విరామంగా మంజిరా నది నుంచి అయితే ఇసుక కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా స్థానికులు, రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్నటువంటి మీ సమాచారం మేరకు మనం ఇప్పుడు చౌదరి దాబా వద్దకు చేరుకున్నాము. మాసంపల్లికి ఆనుకున్నటువంటి ఏదైతే కల్లేరు మండలంకు మనం చేరుకోవడం జరిగింది. చౌదరి దాబా వద్ద భారీ స్థాయిలో మన ఇసుక మేట నిల్వలు గుర్తించాం కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటంటే ఆరేపల్లి శివారు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. మాకు రాత్రి 2 గంటలకు మేము వెంబడిస్తే దొరకలేదు, ట్రాక్టర్లు ఎవరు దొరకలేదు. పక్కా సమాచారం మేరకు ఇక్కడ వస్తే ఇక్కడ డమ్ చేసిండ్రు ఇసుక. మళ్ళంటే అధికారుల ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంది అసలు? రైతులు పొలాలు నష్టపోయి దాదాపు నష్టాలలో ఉంటే, ఓలైతే రైతులు ఉన్నారో వాళ్ళకు లాభం లేకుండా, ఒక రూపాయి కూడా లాభం లేకుండా పోయింది. పోయిన పొలాలు పోయినాయి. ఇసుక మీటర్లు వేస్తే అధికారులు మాత్రం దీని మీద స్పందన లేక అక్రమాసురులు ఏదైతే ఇసుక రవాణా చేస్తున్నారు, ఇసుక బేరాలు చేస్తున్నారు, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అంటే ఇక్కడ చౌదరి దాబా వద్ద ఇసుక డంపులు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? ఎవరైనా సమాచారం ఇచ్చారా, మీరే స్వయంగా గుర్తించారా? మాకు సమాచారం మేరకే ఇక్కడ ట్రాక్టర్లు వెంబడిస్తే ట్రాక్టర్లు డమ్ చేసి వెళ్ళిపోయినాయి వచ్చే వరకు. దాని గురించి మీకు ఆశ్రయించినాం మేము. అంటే ఎప్పటి నుంచి సాగుతుంది అంటారు ఈ దందా? ఈ దందా దాదాపు 15 రోజుల నుంచి సాగుతున్నది ఈ దందా. ఇప్పటి వరకు ఎన్ని ట్రిప్పుల మేర ఇసుక కొల్లగొట్టారని భావిస్తున్నారు? ఇప్పటి వరకు మా పొలం దగ్గర నుంచి, మా డంప్ దగ్గర ఏదైతే ఇసుక మీటర్లు వేసినాయో పొలాల దగ్గర ఆరేపల్లి శివార్ల, అక్కడ నుంచి దాదాపు ఒక 40-50 ట్రిప్పుల ఉసుక వచ్చింది ఇక్కడ ట్రాక్టర్లు. మరి అధికారులకు అంతా తెలియదని అనుకుంటున్నారు, లేదంటే తెలిసేదంతా జరుగుతుంది? అధికారులకు తెలియదంటే ఇట్లా తెలిసే నిర్లక్ష్య వైఖరి ఉంది. తెలిసే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. వీళ్ళు అక్రమంగా ఇసుక రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు ఏమన్నా తెలిసిందా మీకు? ఎవరనేది ఇసుక రవాణాకు పాల్పడుతున్నది ఎవరు? ట్రాక్టర్లే ఉంటాయి. ఇక గ్రామాల ట్రాక్టర్లే ఉన్నాయి. ఇంకా ఎవరు ఉంటారు? ట్రాక్టర్లు తెచ్చి ఇక్కడ డమ్ చేస్తున్నాయి. ఎమ్మడిస్తే దొరకలేదు. ఈ డంప్ చేసినటువంటి ఇసుక ఎక్కడ తరలించే అవకాశం ఉందంటారు? ఈ డంప్ చేసినటువంటి ఇసుక హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది, లేదా ఇక్కడ కర్ణాటకకు తీసుకుపోతారు. ఇక్కడ నుంచి రవాణా అవుతుంది. ఫైనల్ గా మీరు అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ డంపులో? దీనిపై కఠిన నిర్లక్ష్య వైఖరి లేకుండా కఠినంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. సో మొత్తం మీద చూసాం కదా, మంజిరమ్మ తల్లి నుంచి దోపిడీకి గురైనటువంటి ఇసుక మాత్రం ఎట్టకేళ్ళకైతే సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. కల్లేరు మండలంలోని ఏదైతే 161 జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి రాజస్థానీ చౌదరి దాబా పార్కింగ్ ప్రదేశంలో డంపు నిల్వలైతే స్థానికులు గుర్తించి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్థానికుల, రైతుల సమాచారం మేరకు మనం స్పాట్కు చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, మన వెనకాల ఉన్నటువంటి ఆ ఇసుక దాదాపు 8 నుంచి 10 లారీల లోడ్ గల ఇసుక మనం గుర్తించడం జరిగింది. స్థానికులు మాత్రం ఈ డంపులను చూసి ఒక్కసారిగా అవ్వక్కైనటువంటి పరిస్థితి. రేయింబవళ్ళు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడమే కాకుండా లక్షలాది రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధికారుల కన్సర్న్లోనే జరుగుతుందని ఒక ఇంత
తమ వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న మాత్రం వాళ్ళు ఏమైతే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనల ప్రకారము పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి ఇసుకాసురులు పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాయంత్రం 6 అయిందంటే చాలు ఇసుక రవాణాకు తావులేదు కాబట్టి 6 గంటలను మొదలుకొని దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అర్ధరాత్రి వేళ ఎవరు రారు కాబట్టి, అదే సందర్భంలో ప్రతి ఒక్క అధికారి కూడా నిద్రలో ఉంటారు కాబట్టి, డ్యూటీలో ఉంటారు కాబట్టి, ఇదే అదనుగా భావించినటువంటి ఇసుకాసురులు అయితే రాత్రే ఎట్టకేలకైతే ట్రాక్టర్ల సాయంతో ఇక్కడ 161 జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ దాబా సమీపంలో డంపులను చేసి లారీల రూపంలో కావచ్చు, మరి వైపు టిప్పర్ల సహకారంతో హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో వారంతా నిమగ్నమయ్యారని చెప్పి వారు చెప్తున్నారు. మరి కర్ణాటక పొరుగున ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి కూడా ఇసుక అంతా తరలిపోతుంది. లక్షల రూపాయలు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. మరి అధికారులు మాత్రం పత్తా లేకుండా పోయారు. అధికారుల మొదటి కారణంగా మంజిరమ్మ తల్లి అయితే గొల్లుమని ఘోషిస్తుందంటే వారు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలలోనే ఇసుక మేటలు వేసినప్పటికీ కూడా కాసింత ఇసుక తీసుకోవాలంటే మేము భయపడుతున్నాం కాబట్టి మా ఇసుక మేటలు, మా పొలాల్లో వచ్చినటువంటి ఇసుక మేటలు మేమే తీయలేకపోతున్నాం. మరి ఇసుకాసులకు ఏ రకంగా తీస్తున్నారు, మరి అధికారులు ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మరి రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది, మరి మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ పోయారు, పత్త లేకుండా పోయినటువంటి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మరోవైపు నిజాంసార్ మండలంలోని ఆరేపల్లితో పాటు అచ్చంపేట పరిసర ప్రాంతాల నుంచి మొదలుకొని అటు మాగి పరిసర ప్రాంతాల వరకు కూడా పూర్తి స్థాయిలో పలు ప్రాంతాల్లో ఇసుక భారీ స్థాయిలో మేటలు వేసినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకి అయితే భారీ స్థాయిలో ఇంట్లో చేరినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి అంటే 35 ఏళ్ల తర్వాత సుదీర్ఘ కాలం అనంతరం 20 బడ్జెట్కు సంబంధించి 20 గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేసినటువంటి పరిస్థితి. నీటి విడుదల దిగువకు కొనసాగించినటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఇసుక మేటలు వేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో తమ పంట పొలాలను నాశమైనప్పటికీ కూడా ఇసుక మేటలు భారీ స్థాయిలో తమ పంట పొలాల్లో వేసినటువంటి నేపథ్యం అయినప్పుడు కూడా అధికారులకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందనేటటువంటి ఒక విభిన్న అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. ఇసుక అక్రమార్కులకు పూర్తి స్థాయిలో అండదండలు అందించకుండా వారిపై తక్షణకు చర్యలకు ఉపక్రమించాలి. అదే సందర్భంలో ఇక్కడ చౌదరి దాబా వద్ద నిర్వహించినటువంటి డంప్లను ఇమ్మీడియట్ గా ఇటు సంగారెడ్డి జిల్లా అధికారులతో పాటు కల్లేరు మండలానికి సంబంధించినటువంటి అధికారులు ఎట్టకేలకైతే ఈ డంప్లను సీజ్ చేయాలి. మరోవైపు నిజాం సాగర్ మండల అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విధంగా తగిన చొరవ చూపాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం.